హాయ్ అండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో రవ్వ కేసరి ఒకటి. అయితే ఈ రవ్వ కేసరి ఎప్పుడూ చేసే రవ్వ కేసరికి కాస్తంత భిన్నంగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. నోట్లో పెట్టగానే ఇట్టే కమ్మగా కరిగిపోతుంది. ఈ రవ్వ కేసరిని ప్రసాదంగా మాత్రమే కాదు, స్వీట్‌గా కూడా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. ఎంతో రుచికరమైన కమ్మనైన ఈ రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం స్టవ్ పై మందపాటి కడాయిని పెట్టుకొని దీంట్లోని హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగి వేడైన తర్వాత కొద్దిగా బాదం, కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని వేసి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్‌ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోని ఒక కప్పు వరకు గోధుమ రవ్వని వేసుకోవాలి. ఇది నార్మల్‌గా ఉప్మా చేసుకునే గోధుమ రవ్వ కాదు. అలాగని ఎర్ర నూకల పెద్ద రవ్వ కూడా కాదు. మధ్యస్థంగా ఉంటుంది. దీంతో చేసుకునే ఉప్మా అయినా, స్వీట్ ఐటెమ్ ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్కెట్‌లో ఈజీగా అవైలబుల్‌గా దొరుకుతుందండి. మంటని కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ నేతిలోని గోధుమ నూకని బాగా వేయించుకోవాలి. ఇది ఎంత బాగా వేగితే ఈ రవ్వ కేసరి ప్రసాదం అంత టేస్టీగా ఉంటుంది. ఇది వేగేలోగా మరొక పక్క గిన్నెలో 4:30 కప్పుల వరకు నీళ్ళని వేసుకుందాం. 1 కప్పు రవ్వకి సాఫ్ట్‌గా రావాలి అంటే 4:30 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి. చూసారు కదా! నూక అనేది ఈ విధంగా పైన తెల్లగా తేలుతూ రావాలన్నమాట. ఇలా వస్తే గోధుమ నూక బాగా వేగినట్టు. ఇప్పుడు ఈ మరిగిన నీళ్ళని నూకలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి 8-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా! కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇంకా కొద్దిసేపు అయితే కంప్లీట్‌గా ఉడుకుతుంది అనే టైంలోని స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1:35 కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకున్నాను. దీన్ని పంచదారతో చేసుకోవాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇంకా స్వీట్ ఎక్కువ తీసుకుంటాము అనుకునే వాళ్ళు 2 కప్పులు బెల్లం వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా! ఇలా పలచబడిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది కాస్త దగ్గరయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి. చివరిగా దీంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఒకవేళ లేదు అంటే స్కిప్ చేసేయొచ్చు. కొద్దిగా యాలకుల పొడిని, కొద్దిగా జాజికాయని పొడిగా చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా జాజికాయ పొడిని వేసుకోవడం వల్ల దీని టేస్ట్ ఇంకా బావుంటుంది. ఆ ఫ్లేవర్స్ అనేవి మీకు ప్రసాదం టేస్ట్‌ని మరింత పెంచుతాయన్నమాట. చివరగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి మరి కాస్త నెయ్యిని జోడించి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. కమ్మనైన రవ్వ కేసరి ప్రసాదం రెడీ అయిపోయింది. దీన్ని అమ్మవారికి నైవేద్యంగా అయినా పెట్టేసేయొచ్చు. లేదు ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలి అన్నా కూడా ఇలా ట్రై చేస్తే చాలా బావుంటుంది. నచ్చిందా? అయితే డెఫినెట్‌గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.